చంద్రబాబు నాయుడు గారు టీం సిద్ధం, కొత్త మంత్రివర్గం ఎవరికి ఏ శాఖలు ఇస్తాయని చెప్పి 48 గంటలు ఉత్కంఠ సాగింది. ఎట్టకేలకి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి కీలకమైన శాఖలు కేటాయించడం ముందుగా ఊహించినట్లుగానే జరిగింది అనుకోవచ్చా? అంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అనేది ఊహించింది. ఈవెన్ ఆయన శాఖ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి ముందుగానే. అది అందువల్ల పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉంటారా, ఇంకా ఎవరైనా ఉంటారా అని చర్చ కూడా జరిగింది. ఎందుకంటే అది పొలిటికల్గా కీలక అంశం. నేను గతంలో కూడా చెప్పినట్లు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగబద్ధమైన హోదా ఏమీ లేదు. ఇప్పుడు ఉప ప్రధాని ఉప ముఖ్యమంత్రి అని మీకు ఉదాహరణకు డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఉంటాడు, ఉప సంచాలకుడు, సంచాలకుడు అంటారు. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన ప్రతి ఫైలు ఉప సంచాలకం ద్వారానే వెళ్తుంది. ఇంకో రూట్ ఉండదు, మార్గం. ఇప్పుడు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఉంటారు. కమిషనర్ దగ్గరికి వెళ్ళే ఫైలు డిప్యూటీ కమిషనర్ ద్వారా వెళ్తుంది. కానీ ముఖ్యమంత్రికి వెళ్ళే ప్రతి ఫైలు ఉప ముఖ్యమంత్రి ద్వారా వెళ్ళదు. ఉప ముఖ్యమంత్రి అనేది పొలిటికల్ హోదా, అది ఒక రాజకీయపరమైన గుర్తింపు. సో రాజకీయాల్లో అది కూడా కీలకమే. అధికారమా గవర్నమెంట్ అనే దానికన్నా డెమోక్రసీలో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ షేప్ కనుక అందులో ఉప ముఖ్యమంత్రి అనేది ఒక పొలిటికల్ హోదా. ఆ హోదా ఒక్కరే ఉన్నప్పుడు దానికి ప్రాధాన్యత. 2, 3, 4 ఉన్నప్పుడు అందరిలో ఒకరు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండడు కదా, ఒకరే ఉంటారు. ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఒక్కరే ఉండాల్సింది పోయి అనేక మంది జనరల్ సెక్రటరీలు వచ్చి పార్టీలు చీఫ్ జనరల్ సెక్రటరీ అంటున్నారు. సో అల్టిమేట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక్కరే ఉండడం వల్ల పవన్ కళ్యాణ్కు ఈ క్యాబినెట్లో 2వ హోదా, నెక్స్ట్ ఓన్లీ టు చీఫ్ మినిస్టర్ అనే ఒక పొలిటికల్ మెసేజ్ ఆ టీడీపీ జనసేనకే కాదు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ప్రజలకు కూడా ఒక సంకేతాన్ని పంపడం. సో అది డ్యూ రికగ్నిషన్ టు పవన్ కళ్యాణ్. షాక్ అంటే బహుశా ఆయన అదే కోరుకొని ఉంటుంది. నార్మల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఫైనాన్స్ ఉండాలి కదా, తెలంగాణలో ఫైనాన్స్ ఉంది కదా, లేదు ఎల్కే అద్వానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు హోమ్ ఉండే కదా. సో ఫైనాన్స్, హోమ్ అనేది రాష్ట్రంలో 2 కీలకమైన శాఖలుగా భావిస్తాం. అందువల్ల ఉండాలి కదా అంటే నాట్ నెసెసరీలీ. ఫైనాన్స్, హోమ్ ఎంత ఇంపార్టెంటో రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో ఏ శాఖలైనా చేయగలిగితే అద్భుతాలు చేయొచ్చు. సో అందువల్ల పలానా శాఖ ఇంపార్టెంట్ కాదు అనే కంక్లూజన్ పూర్తిగా నిజం కాదు. ఆఫ్కోర్స్ మీకు ఫైనాన్స్ కన్నా ఇంకో చిన్న శాఖ ఉంటుంది, గృహ రోడ్లు, భవనాలు. సో అనే కంపారిజన్ చేయొచ్చు. బట్ ఆ రోడ్లు, భవనాలు కూడా చాలా చేయాలనుకుంటే. సో అందువల్ల బట్ స్టిల్ కొన్ని శాఖలకు గుర్తింపుగా భావిస్తాం. ఆ భావనలో చూసినా కూడా గ్రామీణాభివృద్ధి తక్కువేం కాదు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తక్కువేమీ కాదు. కనుక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, అలాగే ఒక కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆ పొలిటికల్ రికగ్నిషన్ ఈ శాఖలో వచ్చింది. రెండవది మరో ముఖ్యమైన వ్యక్తి ఈ క్యాబినెట్లో నారా లోకేష్. ఒకవేళ జనసేనతో పొత్తు లేక టీడీపీగానే ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఉంటే డెఫినెట్గా ఎవరు అవునన్నా కాదన్నా, చెప్పినా చెప్పకపోయినా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కాకపోయినా నారా లోకేష్ సెకండ్ ప్లేస్లో ఉండేవారు కదా. సో అందులో 2017-19లో లోకేష్ మంత్రిగా ఉండడము, ఇప్పుడు మంత్రిగా ఉండడంలో చాలా తేడా ఉంది. అప్పుడు ఆయన ఎమ్మెల్సీగా మంత్రిగా వచ్చాడు, ఇప్పుడు ప్రజల నుంచి ఎన్నుకోబడి మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి వచ్చాడు. సో అందువల్ల ఆయన పొలిటికల్ స్టేచరు చాలా పెరిగింది. అప్పుడు ఒక వారసుడిగా రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు ఆయన యువగలం యాత్ర, తెలుగుదేశం పార్టీ ఈ కూటమి విజయానికి తనదంటూ ఒక పాత్ర పోషించి వచ్చాడు ఇప్పుడు క్యాబినెట్లోకి. అందువల్ల నారా లోకేష్ 2017లో క్యాబినెట్లో ఎంటర్ అయినప్పటికీ ఇప్పుడు క్యాబినెట్లో ఎంటర్ అయినకి చాలా తేడా ఉంది. ఈజ్ నౌ ఎంటరింగ్ విత్ ద పొజిషన్ ఆఫ్ ఓన్ స్ట్రెంగ్త్. తన సొంత బలంతో క్యాబినెట్లోకి ఎంటర్ అవుతున్నాడు కనుక డెఫినెట్గా నెంబర్ 2 ఉండేవారు. కానీ కూటమి కనుక ఆ అవకాశం లేదు, పవన్ కళ్యాణ్ నెంబర్ 2. కానీ క్లియర్గా నారా లోకేష్ గుర్తింపు అనేది మీకు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఆయన గతంలో తీసుకున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్, వీటితో పాటు హ్యూమన్ రిసోర్సెస్ చాలా కీలకమైన మానవ వనరుల శాఖ. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఉంది. ఇప్పుడు స్కిల్ సెన్సెస్ జరుపుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్కున్న ప్రత్యేకత కూడా హ్యూమన్ రిసోర్సెస్. మీరు
అమెరికాకి సిలికాన్ వ్యాలీకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్సెస్ ఏంటో అర్థమవుతుంది. అమెరికాలోని లాస్ ఏంజలస్ డలాస్ వెళ్తే మనకు అర్థమవుతుంది. సో ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి బేసిక్ స్ట్రెంగ్త్ అది. సో ఆ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ చేయాల్సిన బాధ్యత లోకేష్కు ఇచ్చారు. సో కేశవ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. ఆర్థిక వ్యవహారాల్లో అవగాహన ఉన్న నాయకుడు కనుక ఆయనకు ఫైనాన్స్ మినిస్టర్గా ఇచ్చారు. సో అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆయనకు అందుకే మరో కీలక శాఖ అగ్రికల్చర్ ఇచ్చారు. సో అందువల్ల ఇలా శాఖల్లో మీకు వారికి ఉన్న ఆసక్తి కావచ్చు. చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే ఒకటి వారి నేపథ్యం చూస్తారు. ఇప్పుడు ఆ ఫీల్డ్లో వాళ్ళకు ప్రత్యేకమైన నైపుణ్యం ఉందనుకోండి. ఇప్పుడు ఐటీ రంగంలో, ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ రంగంలో డెఫినెట్గా లోకేష్ ఈజ్ మోర్ కాంపిటెంట్, మోర్ ఆ నేపథ్యం ఉంది కదా. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం, అక్కడి నుంచి MBA చేశాడు. సో బిజినెస్లో కూడా అనుభవం ఉంది కనుక ఆ హ్యూమన్ రిసోర్సెస్ అలాగే టెక్నాలజీ ఈ రంగాల్లో ఆయనకు నేపథ్యం ఉంది కనుక ఆయన తీసుకున్నారు. నేపథ్యం కాబట్టి కొంత ప్యాషన్, ఒక వ్యక్తికి తాను ఈ రంగం తీసుకోవాలి అని ఆసక్తి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అందుకే గ్రామీణాభివృద్ధి తీసుకొని ఉండాలి. బహుశా ఆయన ప్యాషన్తో తీసుకొని ఉంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ శాఖ అడిగినా ఇస్తారు కదా. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు శాఖ కేటాయించడం కాదు, పవన్ కళ్యాణ్కు ఉన్న ఆ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ రీత్యా, ముఖ్యమంత్రితో ఉన్న ఇంటిమసీ రీత్యా కూడా ఆయన కోరిన శాఖ తీసుకోగలడు. సో అందువల్ల ఆయనకు సహజంగానే ఆ కోరిన శాఖ ఇచ్చినట్టుగా కనబడుతోంది. ఇలా ఒక్కొక్కరికి ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు. సో ఈ కొత్త వాళ్లకు కూడా ఆయా శాఖలు కేటాయించాలి. ఇప్పుడు కేశవ్ కొత్తవాడైనా ఆయనకు ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఉంది, లెజిస్లేటర్గా ఎక్స్పీరియన్స్ ఉంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంటే దాదాపు ఆల్టర్నేట్ ఫైనాన్స్ మినిస్టర్ లాగా, సో షాడో ఫైనాన్స్ మినిస్టర్ లాగా. ఎందుకంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అప్పటి ప్రతిపక్ష నేత ఉంటాడు. ప్రభుత్వ పద్ధతుల్ని కాగ్ రిపోర్ట్లు వచ్చాక ఆ కాగ్ రిపోర్ట్ల ఆధారంగా సమీక్షిస్తారు. సో అదొక రకంగా షాడో ఫైనాన్స్ మినిస్టర్ లాగా. సో అందుకే ఆయనకు ఇప్పుడు మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ కేటాయించారు. సో లాస్ట్ మంత్రివర్గంలో కూడా ఉమెన్కు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. మీరు సుచరితకు అప్పుడు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. సో ఆ హోమ్ మినిస్టర్ ఇచ్చినా అధికారం ఇవ్వలేదన్న విమర్శ కూడా అప్పుడు ప్రతిపక్షంగా తెలుగుదేశం చేసింది. మీకు ఈ సాంప్రదాయం వాస్తవంగా రాజశేఖర రెడ్డి హయాంలో మొదలైంది. సో సవితా ఇంద్రారెడ్డిని హోమ్ మినిస్టర్గా చేశారు. నాకు ఇప్పటికి గుర్తు, నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. సవితా ఇంద్రారెడ్డి గారికి నేను ఫోన్ చేసి, అమ్మ మీరు హోమ్ మినిస్టర్ అవుతున్నారు, కంగ్రాచులేషన్స్ అన్నాను. నిజమంటారా, నాకు కూడా తెలియదు అన్నారు. ఆమె సర్ప్రైజ్ అయ్యారు. నిజమా ఎమ్మెల్సీ గారు మీరు చెప్పేది అన్నారు. లేదమ్మా నిజమే, మేము సగం జర్నలిస్టులం సగం రాజకీయ నాయకులం కనుక మీకన్నా ముందు మాకు సమాచారం ఉంటుంది. బట్ ఆమెకు కూడా తెలియదు అంతదాకా, అనౌన్స్ అయ్యేదాకా కూడా. ఆమెకేమైనా ఇండికేషన్ ఉండొచ్చు, లేదన్న అనలేను, కానీ బట్ ఫుల్లీ కన్ఫర్మేషన్ లేదు నేను ఫోన్ చేసే సమయానికి. సో అందువల్ల అలా ఉమెన్ హోమ్ మినిస్టర్ చెయ్యాలి అనేటువంటి కాన్సెప్ట్ రాజశేఖర్తో మొదలైంది. జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు, చంద్రబాబు నాయుడు కూడా కంటిన్యూ చేశాడు. అంటే తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇది మొదటిసారి కదా సార్. ఎన్టీ రామారావు గారి దగ్గర సుదీర్ఘమైన 40 ఏళ్ల హిస్టరీలో ఎప్పుడు కూడా మహిళకి హోమ్ మినిస్టర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే తెలుగుదేశం అసలు కాంగ్రెస్ చరిత్ర కూడా రాజశేఖర రెడ్డితో మొదలు కదా. అందువల్ల అది ఇటీవల కాలంలో ఉమెన్కు కీలక పోర్ట్ఫోలియోలు ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో కూడా డిఫెన్స్, ఫైనాన్స్ నిర్మలా సీతారామన్కి ఇచ్చారు. చాలా కీలక ఇందిరాగాంధీ ఫైనాన్స్ మినిస్టర్గా చేసినట్టున్నారు. సో ఇందిరాగాంధీని మన కోటాలో ఉమెన్ కోటాలో అనలేం కదా. సో అందువల్ల బట్ డెఫినెట్గా కీలక పోర్ట్ఫోలియోస్కు ఉమెన్ ఎంపిక చేయడం అనేది ఇటీవల ఫినామినల్. అందువల్ల తెలుగుదేశం చరిత్రలో ఇవ్వలేదు అని విమర్శ చేయలేం. ఆ మాటకొస్తే కాంగ్రెస్ కూడా ఇవ్వలేదు అప్పుడు మొదట్లో. సో ఇది ఇప్పుడే మీకు హోమ్ అంటే దేవేందర్ గౌడ్, మాధవరెడ్డి ఇలాంటి వాళ్ళు నిర్వహించినటువంటి శాఖలు ఇవి. అంటే తెలుగుదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక నేతలు నిర్వహించిన శాఖలు ఇవి. సో అందువల్ల ఆ మేరకు ఉమెన్ లీడర్ ఆ ప్రాధాన్యత ఇవ్వడం అనేది కీలకం. అయితే ఇందులో లా అండ్ ఆర్డర్ నాకు తెలిసినంతవరకు చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. సో లా అండ్ ఆర్డర్ లేని హోమ్ మినిస్ట్రీకి మరి ఎన్ని పవర్స్ ఉంటాయనేది తెలియదు. ఇది ఇవ్వాలే కాదు, మొదటి నుంచి కూడా అలాగే ఉంటుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఆ విమర్శ చేసేది, టోపీ తెలంగాణలో పెట్టి లాఠీ మీరు పెట్టుకున్నారు అని రాజశేఖర రెడ్డి టైంలో. మరి నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కాదు, లా అండ్ ఆర్డర్ లేని హోమ్ మినిస్ట్రీ ఏందో అర్థం కాదు. మరి ఆ రెండింటిని అలా డిఫరెన్షియేట్ చేశారు.
సో అందువల్ల ఇక ఇప్పుడు ఒకప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రం కనుక నాకు గుర్తు ఎడ్యుకేషన్కి అయితే ఎంతమంది ఉండేవాళ్ళు. ప్రాథమిక విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్, రాజీవ్ విద్యా మిషన్, వయోజన విద్య, ఇంతమంది ఉండేవాళ్ళు ఒకటే సందర్భంలో. విద్యకు 5 ఉండేవాళ్ళు. అప్పుడు మీకు చాలా విచిత్రంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా లేదు కదా. అందువల్ల విద్యాశాఖ అనకుండా మానవ వనరుల శాఖ అన్నది. ఇది వాస్తవంగా కేంద్రంలో ఎప్పుడో మార్పులు చేశారు. హ్యూమన్ రిసోర్సెస్ అని కేంద్రంలో అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు మొదటిసారి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు. సో బిగ్ రెస్పాన్సిబిలిటీస్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్కు, లోకేష్, ఆర్థిక శాఖ కేశవ్కు, రూరల్ డిస్ట్రెస్ ఉంది కనుక అచ్చెన్నాయుడుకు, ఇవి చాలా కీలకమైన శాఖలు. ఎందుకంటే పార్టీ ఇచ్చిన ప్రామిసెస్ను మనం దృష్టిలో పెట్టుకోవాలి. పార్టీ ఇచ్చిన ప్రామిసెస్లో అనేక వెల్ఫేర్ స్కీమ్స్, ఒక వెల్ఫేర్ స్కీమ్ 4,000 పెన్షన్ మొదలైంది. సో దీనికి మొత్తం 1,20,000 కోట్లు ఖర్చు అవుతుందని మింట్ అనే బిజినెస్ డైలీ అంచనా వేసింది. లాస్ట్ టైమే 54,000 ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి చెప్పింది 2,70,000 కోట్లు నేను బటన్ నొక్కాను అన్నాడు కదా. సో 54,000 జగన్ ప్రభుత్వంలోనే ఎవరేజ్న ఇయర్లీ ఎక్స్పెండిచర్ ఆన్ వెల్ఫేర్. ఇప్పుడు అది ఇప్పుడు 3,000ది 4,000 అయింది. అక్కడే మీకు 30% పెరిగిపోయింది కదా. 1/3 పెరిగింది, 33% పెరిగిపోయింది. ఇలా ఇంకా మహిళలకు ఉచిత రవాణా, ప్రతి మహిళకు 1,500 ఇవ్వాలి. అలాగే మీకు ఒక్క బిడ్డకి ఇచ్చేది ఉంటే 2 ఇవ్వాలి. అది పిల్లలు చదువుకునే పిల్లలకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవన్నీ కలిపితే డెఫినెట్గా ఆ మింట్ పత్రిక అంచనా వేసినట్లు 1,20,000 crores ఉండవచ్చు. బడ్జెట్ ఎంత ఉంటుంది అంటే బడ్జెట్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ 2.5 lakh crores 3 lakh crores మధ్యలో ఉంటుంది. సో దాన్ని కొద్దిగా మన బడ్జెట్లు ఇన్ఫ్లేట్ చేసి చెప్తారు. అరౌండ్ ఒక 15-20% ఎస్కలేట్ ఉంటుంది బడ్జెట్లో. ఒకవేళ రియలిస్టిక్గా చూసినా 3 lakhs లోపలే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ బడ్జెటే 3 లక్షల కోట్లు ఉంటుంది అని ఇప్పుడు అంచనా. సో మోరార్లెస్ అదే రేంజ్లో ఉంటుంది, కాస్త ఎక్కువనే ఉండొచ్చు. సో అందువల్ల 2.5 lakh to 3 lakh crores కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే శాలరీసు, పెన్షన్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇవి కంపల్సరీ కదా. నువ్వు ఎవరున్నా మెయింటెనెన్స్ ఎక్స్పెండిచరు, ఇది కామన్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది, ఆడ కరెంట్ బిల్లు కట్టాలి, అది రొటీనే కదా. సో ఇవన్నీ దిస్ ఈజ్ కాల్డ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. సో డెట్ ఇన్స్టాల్మెంట్, అప్పుల పైన కిస్తీలు, ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ గణనీయంగా ఉంటుంది. అంత ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ఇప్పుడు మనకు వైట్ పేపర్స్ ప్రజెంట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇక మిగిలిన డబ్బుల్లో మరి వెల్ఫేర్కే 1,20,000 కోట్లు కడితే రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందాలి. సో ఆల్రెడీ మీకు నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ అంచనా వేశారు 5 లక్షల కోట్ల అప్పు ఉంది అని. ఇది కాక ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు. సో వాటితో పాటు గ్యారంటీలతో పాటు కలుపుకుంటే ఎంత ఉంటుందో తెలియదు. ఒక అంచనా 7 లక్షల కోట్లు ఉంటుందని. సో ఈ భారీగా ఉండేటువంటి ఎక్స్పెండిచర్ కమిట్మెంట్స్ ఉన్నాయి. రెవెన్యూ ఏమో ఎంత ఎకనామిక్ గ్రో అయినా ప్రాసెస్లో పెరుగుతుంది. సో వీటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. సో ఇప్పుడు ఫైనాన్స్ను, పబ్లిక్ ఫినాన్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఈజ్ ఎ వెరీ బిగ్ టాస్క్. ఇప్పుడు మరి అమరావతి నిర్మాణం కావాలి, పోలవరం అంటే కేంద్రం నిధులు ఇస్తుంది కానీ ముందు ఖర్చు పెట్టాలి. సో ఇలా ఈ కమిట్మెంట్, రోడ్ల మరమ్మతులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన వచ్చిన విమర్శ అదే కదా. ఆయన అంతా సంక్షేమ పథకాలకు పెట్టాడు, ఆఖరికి రోడ్ల రిపేర్లకు కూడా డబ్బులు లేవు, డ్రైనేజీకి డబ్బులు లేవు, రోడ్లు అతుకులతో అతి భయంకరంగా ఉండేవి. అక్కడే జగన్ దెబ్బతిన్నాడు. సంక్షేమం అమలు చేయక దెబ్బతినలే. 2,70,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. 2,70,000 కోట్లు 5 ఏళ్లలో ఏకంగా ప్రజల అకౌంట్లో పడ్డాయి. మధ్యలో దళారీ లేరు, మీకు పైరవీ లేవు, కట్లు లేవు, కమిషన్ లేవు కదా. అలాంటి 2,70,000 కోట్లు రాష్ట్ర ప్రజల అకౌంట్లో పడ్డాయి. అవన్నీ కూడా ఎకానమీలోకి మళ్ళీ ఏదో రూపంలో వస్తాయి. మరి అంత భారీగా ఖర్చు పెట్టారు కనుకనే వేరే వాటికి డబ్బులు లేవు. ఇక వేరే వాటికి డబ్బులు లేక రోడ్లు రిపేర్ లేవు, ఉపాధి కల్పన పైన కేంద్రీకరణ లేదు. దాని ఫలితం జగన్ అనుభవించాడు. అదే చంద్రబాబు నాయుడు విజయానికి కారణమైంది. అందువల్ల వీళ్ళు ఇప్పుడు ఆ ట్రాప్లో పడకుండా జాగ్రత్త పడాలి. కానీ ఎక్కువ వెల్ఫేర్ ప్రామిస్ చేశారు. 1,20,000 కోట్లు అమలు చేయాలి.
వాటిని ప్రాసెస్లో ఇవాళ కాకపోయినా ఇంకా ఏడాదికో 2 ఏళ్లకో ఆ ప్రామిస్ అమలు చేయాలి. అన్ని ప్రామిస్ ఇప్పుడే వెంటనే అమలు చేయరు. ఆల్రెడీ జగన్ రోడ్డు మీద పడ్డాడు. సో ఈ పథకాలు అమలు చేయకపోతే ప్రతిపక్షం మొదలు పెడుతుంది. ప్రతిపక్షాన్ని తగ్గింది 10% ఓటింగ్. సో ఎప్పుడైతే ఈ ప్రామిసెస్ అమలు కావో, ఆ అమలు కాకపోవడం వల్ల ఉన్న అసంతృప్తిని ఎన్కాష్ చేసుకొని ఆ 10% కోల్పోయిన ఓటు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. అది పొలిటికల్ ఛాలెంజ్. అందువల్ల ఈ ఛాలెంజెస్ అన్నిటి బ్యాలెన్స్ చేయాలంటే చాలా ఇన్నోవేటివ్గా గవర్నమెంట్ నడపాలి. నీకు కన్వెన్షనల్గా బిజినెస్ యాజ్ యూజువల్గా నడిపితే లాభం లేదు. సో దట్ డజంట్ వర్క్. ఎలా దానికి అసలు ఆర్థిక అవసరాలు లేని అభివృద్ధి చాలా ఉంటుంది. నువ్వు డబ్బులు ఖర్చు కాకుండా అద్భుతాలు చేయగలరు. చాలామంది రాంగ్ నోషన్ ఏముంటుందంటే డబ్బులు ఖర్చు పెడితేనే పని అవుతుంది అని. చాలా పనులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా అవుతుంది. నువ్వు కనుక ఎఫిషియన్సీ చూపగలిగితే, క్రియేటివిటీ చూపగలిగితే, ఇన్నోవేషన్ చూపగలిగితే అద్భుతాలు చేయొచ్చు. నేను ఆ రకమైనటువంటి ఆలోచన సరళి కనుక ఉంటే డెఫినెట్గా ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ డబ్బేం ఖర్చు ఉంటుంది. మీరు కనుక ఫెసిలిటేట్ చేయగలిగితే పరిశ్రమ వాళ్ళు వస్తారు, పెట్టుబడులు పెడతారు. అందువల్ల ఇలా ఫిజికల్ అండ్ నాన్ ఫిజికల్ మెజర్స్ను ఎలా అమలు చేయాలి, ఇన్నోవేషన్ ఎలా తీసుకురావాలి, టెక్నాలజీని ఎలా లివరేజ్ చేసుకోవాలి, సో లీకేజెస్ ఇన్ పబ్లిక్ ఫినాన్సెస్ ఎలా అవాయిడ్ చేయాలి, ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ సోర్స్ ఎలా ఆగ్మెంట్ చేయాలి, ఇలాంటివన్నీ ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజెస్ను ఈ శాఖల కేటాయింపు మంత్రులు అయిపోయారు కనుక నౌ వర్క్ స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే.